ఉర్మి మంగళ మీద పడ్డట్టు భక్తులంతా పోయి కరాచీ బేకరీ మీద వాడుతుండ్రు. పాకిస్తాన్ నగరం పేరు మన దేశంలో ఎందుకని కరాచీ బేకరీలు ఏడుంటే ఆడకు పోయి లొల్లి పెడుతుండ్రు. మరి పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ నగరం ఉన్నది. అక్కడి పేరు ఇక్కడెందుకు తీయమని లొల్లి పెడతారా ఎట్లా అని అడుగుతుండ్రు కారిపోతున్న కమలనాథుల దేశభక్తి చూసినోళ్ళు. ఎక్కడేం పని లేదు ఎక్కిరియమన్నట్టు కమలయ్యలంతా కరాచీ బేకరీ మీద పడుతుర్రు. ఎన్నడో 60 ఏళ్ల కింద దేశం విడిపోయినప్పుడు కరాచీ నుంచి హైదరాబాద్ కొచ్చి కామచంద్ రామ్నాని అనే హిందూ సేటు ఈడ బేకరీ పెట్టిండు. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని వాళ్ళ మనవళ్ళు చూసుకుంటుర్రు. ఇప్పుడు పాకిస్తాన్ కు మనకు వడతలేదు కాబట్టి ఆ దేశంలో ఉన్న సిటీ పేరుతోటి ఈడ బేకరీ ఎందుకు నడిపిస్తుండ్రు? పేరు మార్చుండ్రని కరాచీ బేకరీ బ్రాంచ్ల ముంగటికి పోయి లొల్లి పంచాది చేస్తుండ్రు బీజేపీ హిందుత్వ సంఘాలోళ్ళు. ఈ హిందుత్వ సంఘాలోళ్ళు బీజేపీల లాజిక్ ప్రకారంగా కరాచీ కూడా అఖండ భారత్ ల భాగమే కదా, మరి దానికెందుకు లొల్లి పెడుతుండ్రని నెటిజన్లు గట్టిగానే అరుచుకుంటుర్రు. పాకిస్తాన్ లో కూడా ఓ హైదరాబాద్ ఉందని ఇప్పుడు హైదరాబాద్ పేరు కూడా మార్చాలా? అయితే లాహోర్ అనే పేరు లవకుశులు ఏలిండ్రని వచ్చింది. వాళ్లకు ఆడ గుడి కూడా ఉన్నది. అయితే పాకిస్తాన్ వాళ్ళు లాహోర్ పేరు మార్చుకోవాలనా ఇప్పుడు అని ఇంకొందరు మండిపడుతుర్రు. అంతగానం దేశభక్తి ఉంటే పోయి బార్డర్ల కొట్లాడాలి గాని చట్టబద్ధంగా వ్యాపారం చేసేటోళ్లను పట్టుకొని పేరు తీయాలని బెదిరించుడేందని మండిపడుతుండ్రు నెటిజన్లు.